మరొక కాలర్ అయితే సిద్ధంగా ఉన్నారు. వెంకటేశ్వర్లు గారు కల్లూరు నుంచి. వెంకటేశ్వర్లు గారు నమస్కారం అండి. హలో చెప్పండి, సమస్య ఏంటండి? వెంకటేశ్వర్లు కల్లూరు నేరేడుజర్ల మండల్ సార్. చెప్పండి. మా పక్కన 20 గుంటల్లో 6 గుంటలు ఒక అతను వచ్చి అమ్ముకుంటు సార్, ఎస్పీ అతనికి. దాని మీద మరి మేము ఎట్లా అప్రోచ్ కావాలనేది. మీ సమస్య క్లియర్ గా చెప్పండి. అంటే అమ్ముకున్నారు అంటే నాకు అర్థం కావట్లేదు. 20 గుంటలు ఉంది సార్ ప్లేస్ భూమి, అందులో నుంచి 6 గుంటలు ఒక అతను అమ్మేసిండు. అదే మీ ల్యాండ్ మీ పెదనాన్న కొడుకు అమ్మేశాడా? మా పట్టా భూమిలో నుంచి అమ్మేసింది సార్. పక్కన ఆయనకు కుంటు ఉంటది, 5 గుంటలు ఎక్స్ట్రా అమ్మిండు. అప్పుడు దీనికి ఏం చేయాలి మేము? లైన్ క్లియర్ లేదండి వెంకటేశ్వర్లు గారు, మీ లైన్ క్లియర్ లేదు. రామారావు గారు 20 గుంటలు ఇతనికి ఉన్నటువంటి 20 గుంటల భూమిలో 6 గుంటలు భూమిని వాళ్ళ పెదనాన్న కొడుకు అమ్ముకున్నారంట. అంటే ఇతని భూమిని వాళ్ళ పెదనాన్న కొడుకు అమ్మేశారు. అది అనువంశికమా స్వార్జితమా అండి? వెంకటేశ్వర్లు గారు, అది స్వార్జితమా లేకపోతే అనువంశికమా అండి? అంటే మీ అనువంశికం అంటే రామారావు గారు, అనువంశికం అయితే అతనికి ఎటువంటి ఏ హక్కు ఉన్నదని అమ్మిండు అతను? అంటే మా తండ్రి నుంచి మాకు వచ్చింది. మీ పెద్దనాయన కొడుకు? మా అమ్మ నుంచి, మా మదర్ నుంచి. ఓకే ఓకే. అంటే బై మిస్టేక్ అమ్ముకున్నారా, కావాలని అమ్మారా అండి? సార్ కావాలని అమ్ముకోవడం జరిగిందా, బై మిస్టేక్ అమ్మాడా? కావాలనే దౌర్జన్యం. అతనికి వాటా లేదు ఆ భూమిలో? లేదు రాదా? లేదు సార్. ఆ భూమిలో ఎలాంటి వాటా లేదంట రామారావు గారు, అయినా అమ్ముకోవడం జరిగింది, దౌర్జన్యంగా అమ్ముకున్నారంటున్నారు. వాటా లేకపోతే మీరు దాన్ని క్యాన్సలేషన్ వేసుకోవచ్చండి. సూట్ ఫర్ క్యాన్సలేషన్ డాక్యుమెంట్ వేసుకోవాలి. అయితే వెంకటేశ్వర్లు గారు, సూట్ ఫర్ క్యాన్సలేషన్ అని మీరు చేసుకోవాల్సి ఉంటుందండి. అతనికి ఏ అధికారం లేకున్నా అతను అమ్మిండు, తప్పుడు కాయిదాలు సృష్టించాడు కాబట్టి ఆ కాయిదాలను రద్దుపరచుండ్రి అని మీరు సూట్ ఫర్ క్యాన్సలేషన్ ఆఫ్ డాక్యుమెంట్ వేసుకోవాలి. అండ్ టు సూట్ ఫర్ క్యాన్సలేషన్ కానీ డిక్లరేషన్ ఆఫ్ ద డాక్యుమెంట్ టు బి వాయిడ్ అంటే చెల్లదు, ఈ డాక్యుమెంట్ చెల్లదు, అతనికి ఎటువంటి ఆస్తి సంక్రమించదు, అతనికి ఎటువంటి హక్కు లేదు అని కోర్టు నుండి ఒక డిక్లరేషన్ కూడా పొందవచ్చు. ఓకే. సార్ మీ వాయిస్ సరిగ్గా వినిపించట్లేదు వెంకటేశ్వర్లు గారు. అదే సార్, కోర్టు నుంచి తెచ్చుకోవాలా సార్ మేము? అవునండి. ఈ డాక్యుమెంట్స్ మేము అక్కడ సబ్మిట్ చేసి కోర్టు నుంచి తెచ్చుకోవాలి. ప్రాబ్లం ఉన్నట్టున్నది. అవునండి, అవును. మీరు ఒక మంచి అడ్వకేట్ని సంప్రదిస్తే అడ్వకేట్ ఏం చేయాలి, ఎలా చేయాలి, మీరు ఎలాంటి డాక్యుమెంట్స్ కోర్టులో ప్రవేశపెట్టాలనేది కూడా మీకు చెప్తారు. అది చెప్పిన తర్వాత చేసుకోండి. దాన్ని రద్దుపరచమని మీరు కోర్టులో కేసు వేసుకోవచ్చు వెంకటేశ్వర్లు గారు. ఆ డాక్యుమెంట్ ఇట్ ఈస్ నాట్ బైండింగ్ ఆన్ మీ అనే ఒక డిక్లరేషన్ నిర్ధారణ కోర్టు ఇస్తుంది. అప్పుడు అతను చేసిన ఎటువంటి ట్రాన్సాక్షన్ కూడా చెల్లదు. ఓకే. కమింగ్ టు టాపిక్ మళ్ళీ రామారావు గారు, ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. వాళ్ళకి పెళ్ళయి కూడా 13 ఇయర్స్ అంటే 13 ఏళ్ళ అమ్మాయి కూడా ఉంది. రీసెంట్గా ఇద్దరు భార్యాభర్తలు విడిపోయిన తర్వాత అంటే ఆవిడ ఆ పాపను పోషించడానికి అంతేకాకుండా భర్త ఆస్తిలో నుంచి ఏదైతే ల్యాండ్ ఉందో ఆ ల్యాండ్లో నుంచి ఆ ల్యాండ్ని ఆవిడ పేరు మీదకి మార్చాలని చెప్పేసి అడిగిందంట. సో అడిగింది అని చెప్పేసి ఈయన కోపగ్రస్తుడయ్యి ఆయన దగ్గర ఉన్నటువంటి పిస్తోల్ తీసుకొని భార్యను చంపేశాడు నడి రోడ్డు మీద. అంటే ఇట్లాంటి పంచాయతీలు, ఆస్తి పంచాయతీలు అనేవి ఈ రోజుల్లో చాలా ఎక్కువైపోతున్నాయి. భార్యాభర్తల మధ్యలోనే కాదు, చిన్న చిన్న పిల్లలను కూడా మొత్తం కుటుంబం ఆత్మహత్య చేసుకున్న సంఘటనలు కూడా ఉన్నాయి మనస్పర్ధల కారణంగా. అదేవిధంగా చిన్న పిల్లలను కూడా చంపిన సంఘటనలు, మనకు సొంత పిల్లలనే చంపుకున్న సంఘటనలు మనకు చాలా వెలుగులోకి వస్తున్నాయి. అయితే ఈ దినం మనము
నేర ప్రవృత్తి ఎందుకు పెరుగుతుంది అనే విషయాన్ని చూస్తే ఎక్కువ శాతము మన భారతీయ సమాజం పైన సినిమాల ప్రభావం అనేది ఎక్కువ ఉంటుంది, లేకుంటే ఓటీటీ ప్రభావాలు ఎక్కువ ఉంటాయి. అదేవిధంగా అందుబాటులో ఉన్న సాంకేతికతను చూస్తే హింస అనేది మనకు ఒక గ్లోరిఫికేషన్ చేస్తుంది. హింసను అంటే ఒక ప్రత్యామ్నాయంగా చూపిస్తుండ్రు, ఆ హింసను అంటే సమర్థిస్తుండ్రు. కొన్ని విషయాలలో హింసను సమర్థిస్తుండ్రు, క్రూరత్వాన్ని సమర్థిస్తుండ్రు. అదేవిధంగా మానవ సంబంధాలను మొత్తం పూర్తిగా దిగజార్చి చూపెడుతుండ్రు. అయితే దాంట్లో మార్పు రావాలి, ఆ ప్రవర్తనలో మార్పు రావాలి. అదేవిధంగా మనకు ఒక వర్గం, ఒక సమాజంలో ఒక వర్గం మన చాలా మటుకు ఇప్పటికి కూడా ఎడ్యుకేషన్కు కానీ లేకుంటే సోషలాజికల్ చేంజెస్కు కానీ యాక్సెస్ లేదు. సమాజంలో ఎప్పుడైతే విద్య అనేది పెరుగుతుందో, చైతన్యం అనేది వస్తుందో, ఇటువంటి నేరాలు అనేది తగ్గుతాయి. అదేవిధంగా ప్రతి ఒక్కళ్ళ మీద సామాజిక బాధ్యత అనేది ఉన్నది. ఎక్కువ శాతము ఈ సినిమాలు చేసే నిర్మాతలు కావచ్చు, ఈ ఓటీటీ ప్లాట్ఫామ్స్ పైన సిరీస్ చేసే వాళ్ళు కావచ్చు, ఒకటి దృష్టిలో పెట్టుకొని ఇవి చేయాలి. కేవలం పైసలకే కాదు, కేవలం వ్యూవర్షిప్కే కాదు, సమాజం మీద వీటి ప్రభావం ఎంత మేరకు ఉంటుంది అనే విషయాన్ని కూడా వాళ్ళు గుర్తుంచుకొని చేయాలి. చాలా చాలా కేసెస్లో ఇంతకుముందు మన కుక్కట్పల్లిలో ఒక చిన్న పిల్లగాడు ఒక చిన్న పిల్లని చంపేసిన విషయాన్ని మనం చూసినాం. ఎంత దారుణం అంటే ఒక 20 సార్లు ఒక అతి క్రూరమైన ఒక హంతకుని లెక్క 20 సార్లు కత్తిపోట్లు ఓడిచి చంపేసిండు. అది ఎంత దారుణం. అది ఆ నేర ప్రవృత్తి ఎందుకు అతనిలో మొదలైంది అనేది కొద్దిగా పోలీసు వాళ్ళు విచారణ చేస్తే ఎక్కువ శాతము అత్యంత క్రూరమైన ఏంటంటే బిహేవియర్ గల లేకుంటే స్వభావం గల ప్రవృత్తి గల నేరగాళ్ళను గ్లోరిఫై చేసుకుంటూ అసలు కంటెంట్ అనేది ఆ పిల్లాడు అడిక్ట్ అయ్యి బాగా చూసుకుంటా ఆ పిల్లాడు కూడా నేరం చేయాలనే ఆలోచనతోని ఆ నేరం చేయడం జరుగుతుంది. అయితే పిల్లలే కాదు, పెద్దవాళ్ళు కూడా ఇటువంటి కంటెంట్ చూసి చాలా ప్రభావితమై వాళ్ళు నిజ జీవితంలో కూడా ఇటువంటి నేరాలు చేస్తున్నారు. ఇది ఒక పెద్ద కారణంగా కనబడుతుంది. మనం చూడొచ్చు, ఏ విషయంలో చూసుకున్నా కానీ ఒక ఓటీటీలో వచ్చే సిరీస్ దాన్ని తీసుకొని దానిలో ఉన్న క్యారెక్టర్స్ లో వాడు మునిగిపోయి ఇట్లాంటి నేరాలు అనేవి చేయడం. అదేవిధంగా ఆడవాళ్ళు కూడా ఇప్పుడు మనం చూస్తున్నాం, పెళ్ళైన కొద్ది రోజులకే భర్తను చంపడం, లేకుంటే అక్రమ సంబంధాలు పెట్టుకొని గతంలో ఉన్న అక్రమ సంబంధాలను కొనసాగించడం, భర్తలను చంపడం, ఇవన్నీ కొద్దిగా సమాజంలో మొత్తం పూర్తి శాతం ఈ ఓటీటీ ప్లాట్ఫామ్స్ లో వచ్చే సిరీస్ కావచ్చు, సినిమాలు కావచ్చు, లేకుంటే వివిధ సాంకేతిక ఇప్పుడు మన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో ఉన్నాయి. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో వచ్చే కంటెంట్ ఆధారంగా వాళ్ళు ఒక నేర ప్రవృత్తిని ఎంచుకుంటున్నారు అనేది నా అభిప్రాయం. మరొక కాలర్ అయితే ఉన్నారు రామారావు గారు, ప్రసాద్ గారు ఖమ్మం నుంచి. ప్రసాద్ గారు నమస్కారం అండి. నమస్తే అయ్యా. చెప్పండి, సమస్య ఏంటండి? అయ్యా, నేను మా ఊరు సొంతూరు ఇక్కడ కొంజర్లు అయ్యా. అయితే నేను మా ఊరు అసలు గుండెపూడి, మాది గుండెపూడి. అయితే నేను ఆటో వేసుకొని అక్కడికి వెళ్ళిపోయినా. అయితే మా చుట్టాల బంధువు ఇంటికి పోయి ఆటో అక్కడ పెట్టి తిరిగి వస్తున్నా. అయితే ఆ లోపల ఇంటి పక్క ఉంటే మా భూమి ఆక్రమించుకొని ఉంటుందయా. అయితే ఎట్టబడితే అట్ట భూతి మాత్రం బాగా తిడుతుంది. తిట్టే క్రమంలో నేనేం చేసినంటే పాత ఇంటికని వెళ్ళిన. అయితే ఆ భూతి మాటలు పెడుతుంటే అన్నా నీకు ఎందుకు లే, నువ్వు వెళ్ళిపో అని చెప్పి అని అన్నాడు. సరే నాన్న, నేను ఆటో కడిగి పంపి నన్ను నేను చెప్పి నేను తిరిగి వస్తుంటే నన్ను నడి రోడ్డు మీద పెట్టుకొని ఆటో ఆఫ్ చేసి చికాకు చేసింది అయ్యా. చికాకు చేసి గల్లా బట్టి గుంజి కొట్టి ఇక నేను అక్కడే ఆటో వదిలిపెట్టి బర్నంట గులూరుపాడు అని పోలీస్ స్టేషన్ ఉంది. ఆ పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ పెట్టిన.
ఆ కంప్లైంట్ పెట్టిన అది ఎస్సీ ఎస్టీ కేసు పెట్టిన. అయితే మాలాడ మాది కూడా అనిపించింది నాకు. ఆడ సాక్ష్యాలు కూడా నిరూపించుకున్నాను. 3 దమ్ములు ఎస్ఐ గారు ఫస్ట్ కేసు పెట్టడంలోనే కానిస్టేబుల్ పంపించండి. కానిస్టేబుల్ పంపించినాక కానిస్టేబుల్ వచ్చి ఇంక్వైరీ తీసుకోండు. తిట్టారమ్మంటే తిట్టారని చెప్పింది అన్నారు. మళ్ళీ ఎస్ఐ గారు ఎంక్వైరీ పంపించింది. మళ్ళీ రెండో దమ్ము ఎంక్వైరీ పంపించేసరికి ఎంక్వైరీ జరిగినాక కేసు ఎఫ్ఐఆర్ చేస్తాడే పో అన్నాడు ఎస్ఐ గారు. ఆ నుంచి సిఐ గారికి ఒప్పచెప్పిండు ఆ కేసు. సిఐ గారు ఏం చేశారంటే సిఐ గారు మళ్ళీ 3వ దమ్ము ఎంక్వైరీకి పోయారయ్యా. ఎంక్వైరీకి పోయినా కానీ వాళ్ళు కేసు ఎఫ్ఐఆర్ చేయట్లేదు. ఇప్పుడు 3 నెలలు అవుతుంది. దానికి పరిష్కారం ఏమైనా ఉందా అనేది నా వాదన. ఓకే, అయితే పోలీసులు 3 నెలల నుంచి మీ కేసుని ఎఫ్ఐఆర్ చేయట్లేదు? చేయట్లేదయ్యా, ఇప్పటికి ఎఫ్ఐఆర్ చేయట్లేదు. నేను మీరు పై అధికారులకు వెళ్ళి కంప్లైంట్ చేయొచ్చండి. పై అధికారికి ఎస్పీ గారి దగ్గర కూడా పోయినా. ఎస్పీ గారి దగ్గర పోతే ఎస్పీ గారు ఏమన్నారండి? మేడం గారికి రాశారు. ఎస్పీ గారు ఏమన్నారు? సిఐ మేడం గారు. మీ మాటలు సరిగ్గా వినిపించట్లేదండి. నేను సిఐ గారి మేడం గారి ఎస్పీ గారికి కంప్లైంట్ పెట్టినా. ఎస్పీ గారికి కంప్లైంట్ పెడితే ఆ కంప్లైంట్ మీద మళ్ళీ రిటర్న్ సిఐ మేడం గారికి ఎడ్యుకేషన్ చేయండి అని మేడం గారికి పంపించింది. మేడం గారు పోయి ఎడ్యుకేషన్ చేసింది. చేసినాక దాన్ని మళ్ళీ సిఐ మేడం గారు ఏం చేసిందంటే ఎస్ఐకి అప్పచెప్పింది ఫైల్ ఎఫ్ఐఆర్ చేయమన్నా కానీ ఎస్ఐ చేయట్లేదు. అది ఓకే. అయితే రామారావు గారు ఎస్పీ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కూడా ఎస్పీ మళ్ళీ సిఐని ఎస్ఐని ఆదేశించిన తర్వాత కూడా స్టిల్ ఇప్పటికీ ఎఫ్ఐఆర్ కావట్లేదు. దీనికి ఇంకా పరిష్కారం ఏంటని అడుగుతున్నారు. ఏం కేసు అండి? ఏం కేసు పెట్టిండు ఆయన? ఎస్సీ ఎస్టీ కేసు అండి. ఎస్సీ ఎస్టీ కేసు ఒకటి ఏంటండి? కమిషన్ కు వెళ్ళవచ్చు. ఎస్సీ ఎస్టీ జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ ఓకే, మీరు వెళ్ళొచ్చు. అదే విధంగా ఎస్సీ ఎస్టీ కోర్టు డెసిగ్నేటెడ్ కోర్టు ఒకటి ఉంటది ఖమ్మంలో. మీరు ఖమ్మం అన్నారు కదా, అయితే మీ జిల్లా కోర్టులో డెసిగ్నేటెడ్ కోర్టు ఉంటుంది. ఆ డెసిగ్నేటెడ్ కోర్టులో మీరు డైరెక్ట్ గా ఫిర్యాదు దాఖలు చేయొచ్చు. కొత్త చట్టం అమెండెడ్ ఎస్సీ ఎస్టీ యాక్ట్ లో డైరెక్ట్ డెసిగ్నేటెడ్ కోర్టులో మీరు కంప్లైంట్ వేసే అధికారం మీకు కల్పింపబడ్డది. మీరు డైరెక్ట్ అయితే ఎస్పీ గారికి కూడా మీరు చెప్పారు, ఎస్పీ గారికి కూడా నివేదించారు కాబట్టి మీరు చట్టంలో ఉన్న ప్రొసీజర్ ని ఫాలో అయ్యారు. అదే విధంగా అప్పటికి కూడా అది కేసు కాకపోతే మీరు కోర్టుకు పోవచ్చు. ఎస్సీ ఎస్టీ కమిషన్ ని కూడా ఆశ్రయించవచ్చు. ఎస్సీ ఎస్టీ కమిషన్ మానిటర్ చేస్తుంటది. మానిటర్ చేసి ఎందుకు కేసు రిజిస్టర్ చేయలేదు అనే విషయాన్ని ఆ అధికారులను ప్రశ్నిస్తుంది. ఎస్సీ ఎస్టీ కమిషన్ కూడా కేసు మీరు కట్టండి అనే అధికారాలు ఎస్సీ ఎస్టీ కమిషన్ కు ఉంటాయి. కాబట్టి మీరు ఎస్సీ ఎస్టీ కమిషన్ కానీ మీ దగ్గర ఉన్న డెసిగ్నేటెడ్ కోర్టు, సాధారణంగా జిల్లా కోర్టును డెసిగ్నేట్ చేస్తారు. డెసిగ్నేటెడ్ కోర్ట్ అండర్ ఎస్సీ ఎస్టీ యాక్ట్ మీరు కనుక అప్రోచ్ అయితే వాళ్ళు ఎఫ్ఐఆర్ కట్టమని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది.